నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక నెయ్యి కల్తీనే కాదు, ప్రసాదాల కల్తీనే కాదు, అక్కడ అడుగడుగున అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అడుగడుగున కుంభకోణాలే జరిగాయి. అడుగడుగున హిందువుల మనోభావాలకు వాళ్ళు దెబ్బతినేలాగానే ప్రవర్తించారు. ఏ ఒక్క దీంట్లో కూడా వాళ్ళు హిందువుల మనోభావాలను కాపాడాలని కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను ఆ ప్రతిష్టతను కాపాడాలని వాళ్ళు ట్రై కూడా చేయలేదు. అంటే గాలి కొదిలేశారని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగింది. ఇందులో సంబంధించి ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు ఇంకా లడ్డు కుంభకోణం అనుకుంటున్నారు లేదా విఐపి దర్శనం బ్రేక్ టికెట్లు అమ్ముకున్నారని చూస్తా అని భావిస్తూ ఉన్నారు. వెంట్రుకలు కూడా కొట్టేశారు, తలనీలాల అక్రమ రవాణా కూడా చేసుకున్నారని చెప్పిందని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంలా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీయడమే పనిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దేవుడంటే అసలు ఏమాత్రం భక్తి లేదని అర్థమవుతూనే ఉందన్నారు. ఆదివారం విశాఖ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందువుల మనోభావాలంటే జగన్కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఇక్కడ చూడండి ఏమేం జరిగిందో అప్పుడు నీట్గా చెప్పాడు. దేవుడు డబ్బులను కాజేసిన వారిని వెనకేసుకు రావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదేదో హుండీలో $2 $7 కొట్టేస్తే పెద్ద విషయమా? అది $7 కొట్టేశాడు, కోట్ల రూపాయలు తిరిగి కట్టాడు కదా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు హిందువుల యొక్క ఆ పవిత్రత గురించి, హిందువుల యొక్క దేవాలయాల యొక్క ప్రతిష్టత గురించి మీకేం తెలుసు? మీకు $7 కనపడిందని కూడా చెప్పడం జరిగింది. పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసిన ఘటన దేశ చరిత్రలో మచ్చగా మిగిలిందన్నారు. తిరుమల తలనీలాలను 2 కోట్లకు కకృతిపడి మయన్మార్, థాయిలాండ్ మార్గం ద్వారా చైనాకు తరలించే ప్రయత్నం బయటపడటం వైసీపీ డొల్లతనానికి నిదర్శనమన్నారు. ఆఖరికి భక్తులు ఇచ్చేటువంటి తలనీలాలు ఏవైతే ఉన్నాయో ఆ తలనీలాలను కూడా చైనా వాళ్ళకు అమ్మేయాలని చెప్పి వాళ్ళు ఇంకా ఏదైతే చేయకూడదు అనుకున్నారో అన్నీ చేశారు, ఏదైతే జరగకూడదు అనుకుంటారో అన్నీ చేశారు. లడ్డూ కల్తీ అంశం బయటపడిన తర్వాత దాన్ని కప్పిపుంచేందుకు కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. టీటీడీ విఐపి సేవా టికెట్లను వైసీపీ నేతలు అడ్డగోలుగా అమ్ముకున్నారని, దర్శనం నుంచి ప్రసాదాల వరకు అన్నిట్లోనూ బ్లాక్ మార్కెట్ నడిచిందన్నారు. వెంకన్నకిచ్చే తలనీలాలను సైతం అక్రమ రవాణాకు గురి చేసిన దాఖలాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. టీటీడీ నిధులు దారి మళ్లించి ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. తలనీలాలు అక్రమ రవాణాకు వైసీపీ కేంద్రం ఆ పార్టీ హయాంలోనే పరకామణి నుంచి కల్తీ నెయ్యి దాకా తిరుమల పవిత్రతను దెబ్బతీసే పనిలోనే వైసీపీ గ్యాంగ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు. సో ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ చైర్మన్లుగా వెళ్ళారో అక్కడ అడుగడుగున అణువున అక్కడ అపవిత్రం జరిగింది. సో అందులో భాగంగానే తలనీలాలను సైతము, భక్తులు ఇచ్చేటువంటి తలనీలాలను సైతము దాన్ని థాయిలాండ్ ద్వారా చైనాకు అమ్మేయాలని చెప్పి అప్పుడు ఒక పెద్ద స్కామే బయటపడింది. సో కల్తీ నెయ్యితో పోల్చుకుంటే అవన్నీ చిన్న స్కాములు కాబట్టి విఐపి దర్శనం బ్రేక్ టికెట్లు దర్శనం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అమ్ముకున్నారో, సో తిరుమల ఆ పరకామణిలో జరిగినటువంటి దోపిడీ దగ్గర నుంచి అసలు అణువున అడుగడుగున వీళ్ళు హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను, ఆ ప్రతిష్టతను దిగజార్చేలాగా వీళ్ళు ప్రవర్తించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు క్షమాపణలు చెప్పాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎలాగో ఒప్పేసుకున్నాడు, అది కల్తీ నెయ్యి జరిగింది, కాకపోతే అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కల్తీ నెయ్యి సప్లై అయిపోయిందని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఒప్పుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. మరి ఆయన ఇప్పటికీ కూడా అది నాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది ఛార్జ్ షీట్కి క్లీన్ చిట్కి తేడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పేపర్లలో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పటికీ కూడా అడ్డంగా దొరికేసి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి ప్రపంచం మొత్తం తెలిసిపోయినా కూడా అడ్డగోలుగా పదే నా క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. సో మొత్తం దేవుడైతే గమనిస్తూ ఉంటాడు. సో ఖచ్చితంగా ఈ ఘోరమైనటువంటి అపచారానికి తగిన మూల్యము చెల్లించుకుంటారు. ఆల్రెడీ చెల్లించారు, ఇంకా కొంచెం బాకీ ఉంది, అది కూడా చెల్లించుకుంటారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.